హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఈరోజు కూడా తాజాగా ఒక సమాచారం అయితే రావడం జరిగింది. సో నిన్నటి రోజున బడ్జెట్ కేటాయింపులు అయితే జరిగాయండి. ఇందులో భాగంగా ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఎన్ని కోట్లు కేటాయించారు, అదేవిధంగా ఫైనల్ లిస్ట్కి సంబంధించి L1లో ఎంతమంది ఉన్నారు, L2లో ఎంతమంది ఉన్నారు, L3లో ఎంతమంది ఉన్నారు అని చెప్పి ఒక లెక్కలు అయితే చెప్పిందనమాట గవర్నమెంట్. సో వీడియోలో నేను మీకు క్లియర్గా చెప్తాను. ఆల్రెడీ థంబ్నెయిల్ అయితే మెన్షన్ చేసి ఉన్నానండి. సో యొక్క ఇండ్లకు సంబంధించి ఎన్ని లక్షల దరఖాస్తులు అనేటివి రావడం జరిగింది, అదేవిధంగా అందులో ఎవరెవరు ఏ కేటగిరీలో ఉన్నారని చెప్పారనమాట. అయితే ఫైనల్గా లిస్ట్ అనేది ఈ యొక్క వెబ్సైట్లో అయితే రావడం జరుగుతుందండి. ఇందిరమ్మ ఇండ్లు .తెలంగాణ.gov.in అనే వెబ్సైట్లో అయితే అప్లోడ్ చేస్తారు. సో అందుకంటే ముందుగానే ఇక్కడ మనకు అప్డేట్స్ అయితే వచ్చాయన్నమాట. నెక్స్ట్ డబుల్ బెడ్రూమ్ హౌసెస్ మీద కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక ముఖ్యమైన ప్రకటన అయితే చేశారు. అవన్నీ కూడా ఈ వీడియోలో వెళ్ళి తెలుసుకుందాం. మీరు తప్పకుండా లైక్ చేయడం ద్వారా ఈ సమాచారం చాలా మందికి రీచ్ అవుతుంది. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే లేటెస్ట్గా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి వచ్చేటువంటి అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకోవచ్చు అనమాట. సో ఇక వివరాలు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ స్క్రీన్ మీద అయితే చూడవచ్చు. మీరు ఇల్లు కట్టాల్సిందే అని చెప్పి చెప్తున్నారనమాట. అయితే మ్యాటర్ ఏ విధంగా ఉందనేది ఒకసారి చూద్దాము. ఇందిరమ్మ గృహాలకు సంబంధించి సో ఈ యొక్క సంవత్సరానికి సంబంధించి 2025-26 సంవత్సరానికి సంబంధించి 12,571 కోట్ల కేటాయింపు అయితే జరిగిందండి. ఇందులో ముఖ్యంగా మధ్యలో ఆగిపోయినటువంటి 2 పడక గదుల నివాసాలకు కూడా నిధులు అనేటివి ఉన్నాయన్నమాట. అంటే కేసీఆర్ గారు ఇచ్చినటువంటి డబుల్ బెడ్రూమ్ హౌసెస్ అనమాట ఇవి. సో అవి నిర్మాణంలో ఆగిపోయినటువంటి వాటికి కూడా కేటాయించారు. అవి పూర్తి చేసేసి ఇప్పుడు ఎవరైతే ఇందిరమ్మ ఇండ్లకు దరఖాస్తు పెట్టుకొని ఉన్నారో వాళ్ళకైతే ఇవ్వడం జరుగుతుందని చెప్తున్నారనమాట. అయితే ఇక్కడ వివరాలు చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం తాజా బడ్జెట్లో ఇందిరమ్మ ఇండ్లకు పెద్దపీట వేసింది. పేదింటి సొంత ఇంటి కలను నెరవేర్చాలన్న సంకల్పంతో ఈ పథకానికి నిధులు కేటాయింపు ప్రాధాన్యమైతే ఇచ్చిందనమాట. గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పేర్కొన్న 6 గ్యారంటీల్లో ఒకటైన ఇందిరమ్మ ఇళ్లను ఎక్కువగా నిర్మించాలని ప్రభుత్వం అయితే భావిస్తోంది. కొత్త ఇళ్లకు నిర్మించడంతో పాటు గత ప్రభుత్వ హయాంలో వివిధ దశల్లో నిలిచిపోయి ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ హౌసెస్ను కూడా పూర్తి చేసి ప్రభుత్వం ఇవ్వాలని నిర్ణయించుకోవడం జరిగిందనమాట. అయితే ఇక్కడ మీరు చూడవచ్చండి, డబుల్ బెడ్రూమ్ హౌసెస్ సంబంధించి కూడా మనకు వివరాలు అయితే తెలియజేశారు. సో రాష్ట్రంలో గత ప్రభుత్వం 2.36 లక్షల 2 పడక గదుల ఇళ్లను మంజూరు చేసింది. వాటిలో 1.58 లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తవగా మరో 34,545 గృహాలను వివిధ దశల్లో అయితే ఆగిపోయి ఉన్నాయి. ఇలా నిలిచిపోయినటువంటి వాటికి ప్రభుత్వము 305 కోట్లు అయితే కేటాయించి ఆ 2 పడక గదులను వెంటనే పూర్తి చేసేసి లబ్ధిదారుల యొక్క చేతికి ఇవ్వాలని, ఈ యొక్క ఆర్థిక సంవత్సరంలో పాటు సదుపాయాలను ఇవ్వాలని చెప్పి లబ్ధిదారులకు ఇళ్లను అందించడానికి బడ్జెట్లో ప్రత్యేకమైన నిధులు కేటాయించడం జరిగిందని చెప్తున్నారనమాట. మరోవైపు ఇక్కడ చూడండి, ఈ యొక్క L1, L2, L3 లబ్ధిదారుల యొక్క వివరాలు అయితే తెలియజేశారనమాట. సో రాష్ట్రంలో ఇప్పటి వరకు 80.54 లక్షల దరఖాస్తులు అనేటివి వచ్చాయండి. అంటే ఈ యొక్క ప్రజాపాలన, అదేవిధంగా సర్వేలని, అదేవిధంగా ఈ యొక్క గ్రామ సభల ద్వారా అయితే వచ్చినటువంటి దరఖాస్తులు అనమాట. ఇవన్నీ కూడా కలిపి 80 లక్షలకు పైగా అయితే దరఖాస్తులు అనేటివి రావడం జరిగింది. వాటిని ఇందిరమ్మ ఇళ్ల యాప్లో సర్వే అయితే జరిపి L1, L2, L3 విభాగాలకు అయితే వర్గీకరించారు. ఇక్కడ మీరు గమనించినట్లయితే L1లో దాదాపు 21.93 లక్షల మంది అయితే ఉన్నారు. L1లో ఉండేటువంటి వాళ్ళకి సంబంధించి ఇంటి స్థలం అయితే ఉంటుంది. ఇల్లు నిర్మించుకునేందుకు వీళ్ళు దరఖాస్తు అనేది పెట్టుకొని ఉంటారనమాట. L2లో వచ్చేసి 19.96 లక్షల మంది అయితే ఉన్నారు. ఈ L2లో ఉండేటువంటి వాళ్ళకి ఇల్లు ఉండదు, అలానే స్థలము కూడా ఉండదు అనమాట. సో అయితే ప్రభుత్వము L2లో ఉండేటువంటి వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ హౌసెస్ అయితే ఇస్తామని చెప్పిందనమాట. అలానే కొంతమందికి ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుందని కూడా చెప్పారు. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే L3లో వచ్చేసి 38.65 లక్షల మంది దరఖాస్తులు అయితే చేశారు. ఈ L3లో ఉండేటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటంటే వీళ్ళకి ఇల్లు ఉంటుంది, స్థలము ఉంటుంది, కాకపోతే కొత్త ఇంటి నిర్మాణం కోసం అయితే వీళ్ళు దరఖాస్తులు అయితే పెట్టుకొని ఉంటారనమాట. సో మొదటి విడతగా ప్రభుత్వము కొన్ని గ్రామాల్లో అయితే కొన్ని ఇళ్లను లబ్ధిదారులను అయితే సెలెక్ట్ చేసింది. దాదాపు 72,045 ఇళ్ళు అయితే ఎంపికైనాయి అనమాట. వీటికి ఆల్రెడీ ఈ యొక్క కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయండి. అంటే భూమి పూజలు జరిగాయి అనమాట ఈ మధ్యనే. అదేవిధంగా కొన్ని బేస్మెంట్ లెవెల్ వరకు పూర్తి చేసుకునే ఉన్నాయి. అటువంటి వాటికి ఈ నెలాఖరు లోపల ₹1,00,000 వారి యొక్క ఖాతాలకు అయితే చేరుతుందని చెప్పి ప్రభుత్వం అయితే చెప్పిందనమాట. ఇక్కడ ప్రభుత్వం నుంచి 5 లక్షల రూపాయలు అయితే వస్తున్నాయని అనుకోవచ్చు మనము. ఇక్కడ చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క 5 లక్షల రూపాయల్లోనే తమ వాటాను అయితే కేటాయిస్తుందని కూడా ఇక్కడ చెప్తున్నారు. సో మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఒక్కో ఇంటికి పట్టణ ప్రాంతాల్లో వచ్చేసి ₹1,50,000 అయితే ఇస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో అయితే 72,000 అయితే అందిస్తుందన్నమాట. కేంద్ర వాటాగా రాష్ట్రానికి మరో 1,000 కోట్లు వచ్చే అవకాశం అయితే ఉంటుందని చెప్తున్నారు. సో ఈ విధంగా ప్రజాపాలనలో వచ్చినటువంటి దరఖాస్తుల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ఇళ్లనైతే కేటాయించనుంది.
సో ఇక్కడ ముఖ్యంగా మనకి ఇచ్చినటువంటి అప్డేట్ ప్రకారము ఈ యొక్క 5 లక్షలు ఏవైతే ఉన్నాయో, అంటే రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో ఇంటికి 5 లక్షల రూపాయలు అయితే చెల్లిస్తామని చెప్పింది కదా, ఇందులో కేంద్ర ప్రభుత్వం యొక్క వాటా కూడా ఉంటుందని ఇక్కడ మనకు స్పష్టంగా అయితే తెలుస్తుంది అనమాట. సో అదేవిధంగా ఈ మధ్య వచ్చినటువంటి వార్త చూసుకున్నట్లయితే ఏటా నియోజకవర్గానికి 3500 ఇండ్లు అనేటివి శాంక్షన్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది అనమాట. గరిష్టంగా 4,50,000 ఇళ్లను అందిస్తామని చెప్పి ప్రభుత్వం అయితే ప్రకటించింది. ఒక్కో ఇంటికి 5 లక్షల రూపాయలు కేటాయిస్తామని కూడా చెప్పడం జరిగింది అనమాట. సో 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఇందిరమ్మ ఇండ్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం 12,571 కోట్లను కేటాయించిందని చెప్పి ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుందని ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి తాజాగా వచ్చినటువంటి ఈ యొక్క అప్డేట్స్ అయితే మీరు తెలుసుకున్నారండి. ఇంకా ఏమైనా అప్డేట్స్ వస్తే తెలియజేస్తాను. ప్రస్తుతానికైతే L1 లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి ముఖ్యంగా ప్రభుత్వము ₹1,00,000 అయితే మరో 15 రోజుల వ్యవధుల్లో అయితే కేటాయించబోతుంది అనే దానికి ఇక్కడ మనకు ప్రూఫ్ అయితే ఉందన్నమాట. సో ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి తాజాగా వచ్చేటువంటి సమాచారం అంతా కూడా నేను మీకు వీడియోస్ రూపంలో తీసుకురావడం జరుగుతుంది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్లయితే నన్ను కామెంట్ సెక్షన్లో అయితే అడగవచ్చండి. అయితే ఇక్కడ ముఖ్యంగా మీరందరూ కూడా అడిగేటువంటి ఒక ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే, ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఈ యొక్క ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ అనేది ఇక్కడ మీరు చూసుకున్నారు కదా. సో ఇక్కడ మనకు చెప్పినటువంటి 80.45 లక్షల యొక్క ఇల్లు అనేటివి ఎప్పుడు శాంక్షన్ అవ్వచ్చు అని చెప్పి మీరు అడిగారు కదా. సో దానికి సంబంధించి కూడా త్వరలోనే అప్డేట్స్ అనేటివి రాబోతున్నట్లు నేను మీకు గమనించానండి. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి ఫ్రెండ్స్. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్గా గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి ప్రభుత్వ పథకాల అప్డేట్స్ అనేటివి నేను మీకు అప్డేట్ చేయడం జరుగుతుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.